లేనటువంటి జ్ఞానము, ఆ యొక్క స్థితి లేనటువంటి వ్యక్తుల్ని మనం ఈ రోజు భరిస్తున్నాం. ఈ రోజు మాట్లాడడానికి సంతాన సాఫల్య కేంద్రాల్లో హిందువులు మాత్రమే ఎందుకుంటున్నారండి? మొదట్లో నాకు వచ్చిన రిపోర్ట్ ఇప్పుడు కాదు, నేను 10 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. నేను అక్కడ డాక్టర్స్ అందరిని అడిగాను, ఎందుకంటే ఇంత వస్తున్నారంటే సెల్ ఫోన్లు వాడటం వల్ల, రేడియేషన్ వల్ల అన్నారు. రైట్, బానే ఉంది. మరి అవే సెల్ ఫోన్లు వాళ్ళు వాడుతున్నారు కదా, మరి ఎందుకు వాళ్ళ ఒక్కళ్ళు కూడా ఎందుకు ఇక్కడ లేరు? అలాగే సంతాన సాఫల్య కేంద్రాల్లో ఎగ్ డోనర్స్ కూడా అధిక శాతం వాళ్ళే ఉన్నారనేటటువంటి వాస్తవం ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. అనుకున్నప్పుడు మీరు కూడా రావాలి, మీరు కూడా మాట్లాడాలి. ఇక్కడ ఒక మాట నాకు గుర్తుకొస్తా ఉంటది. జనరల్ బిపిన్ రావత్ గారు స్వర్గీయ, అంటే వారు చనిపోయారు. వారు గతంలో ఒక మాట మాట్లాడారు అనుకున్నప్పుడు, భారతదేశం 2.5 వార్తో పోరాడాలి అని. ఎక్కడైనా సరే, ఏ దేశమైనా సరే బయట నుంచి శత్రువులు ఉంటారు మనకి, కానీ మన దేశంలో ఇద్దరు బయట నుంచి శత్రువులు ఉంటే 0.5 వార్ ఉంది. ఒకటి అటు చైనా, పాకిస్తాన్ పక్కన పెడితే అంతర్గత శత్రువులు ఉన్నారు మనకు. వాళ్ళు 0.5 వార్ అంటే 2 అనుకోవచ్చు, 0.5 గాళ్ళు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మన దగ్గరనే ఉంటారు, మన లెక్కనే ఉంటారు. స్లీపర్ సెల్స్ రూపంలో మనం బాగుపడకపోతే బాగుంటది, మనం పోతే బాగుంటది అనే భావిస్తూ ఉంటారు. అయితే ఆ 2.5 వార్ ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతుంది. ఒక అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఇంకా వెళ్ళిపోబోతుంది, ముస్లిం అతను. కొంచెం మీరు చెప్తే, కొంచెం మీరు మాట్లాడితే అమ్మాయి ఏమన్నా మారుతుందేమో, కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వండి అని వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు కాల్ ఇచ్చాడనమాట. ఆ పిల్ల కొంచెం తగ్గింది. ఒక గంట సేపు నా పనులన్నీ పక్కన పెట్టి అమ్మాయితో మాట్లాడాను. ముందు అసలు అదే మన డైలాగ్ ఉంది కదా, నా అబ్దుల్లా అట్లాంటోడు కాదని. జనరల్గా సమాజంలో ఒక సామెత ఉందండి, ఏదైనా ఒక కుక్కను చంపేటప్పుడు పిచ్చిది అని ముద్ర వేయాలంటారు. కర్మ ఏంటంటే, మనం పిచ్చి కుక్కల్ని బయట పెట్టడానికి, చంపడానికి కాదు, చంపేంత దాకా మనం ఇంకా తయారవలేదు, బయట పెట్టడానికి ట్రై చేస్తుంటే మిగిలిన పిచ్చి కుక్కలు అన్నీ వచ్చేసి మన మీద దాడి చేస్తా ఉన్నాయి. దానికి రీసెంట్ ఉదాహరణే అక్క బయట పెట్టిన ఫుడ్ జిహాద్ ఇష్యూ. ఎంతకాలం సవాలని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కాలం గడిచిపోతుంది, ఏజ్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఎవరు చేస్తారో అర్థం కాకుండా ఉంది. నేను ఒకే విషయం గురించి మాట్లాడతాను, ఎందుకంటే పెద్దలు చాలా చెప్పారు కాబట్టి. బిజినెస్ జిహాద్. మన వ్యాపారాలు మన చేతుల్లో లేవు. వైట్ కాలర్ ఉద్యోగాలకు హిందువులు అలవాటు పడ్డారు. 9 to 5 ఏసీ రూమ్ లో కూర్చొని సంపాదించుకొని వచ్చి సాయంత్రం అయిందంటే పకోడీ కొనేటోడెవడు, పెళ్ళానికి మల్లెపూలు కొంటున్నాం ఆ పూలు కొనేటోడెవడు, లేకపోతే కూరగాయలు కొనేటోడెవడు, వాటిని మురికి నీళ్ళలో ముంచిండా మూత్రంలో ముంచిండా చూడకుండా తీసుకొని పోయి వాడి చేతిలో డబ్బులు పెడుతున్నాం. సో ఇది మనం అడ్డుకోవాలి. నాకున్న పరిజ్ఞానం మేరకు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సవాళ్ళ గురించి, దానిపైన మనం చేయగలిగిన దాని గురించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. మిగతా సమాజాలకు కూడా అది మంచిగా అనిపిస్తే అందరూ మనం హిందూ సమాజం యొక్క బాగు కోసం మనం అందరం కూడా